ఓటు వేయాల వాళ్ళకే గెలిపించాలా అని ఉన్నాము. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి లబ్ధి ఏం చేకూర్చారు మీకు? అన్నీ ఇస్తూ ఉన్నారు కదా, ఏది లేదు, తప్పు లేదు, అంతా ఇస్తూ ఉన్నారు. పింఛన్ ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా వేస్తూ ఉన్నారు, అంతా వేస్తూ ఉన్నారు. వాళ్ళకే ఓటు. జగన్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడ? 5 ఏళ్ళ నుంచి ఉన్నాము కదా, 5 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము. ఇది ఒక పండగ అండి. ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పండగ. ఎందుకంటే జగనన్నని ఈరోజు గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు ప్రతి ఒక్కరు, పేరు పేరున మహిళలు, పిల్లలు, పేదలు, వృద్ధులు, పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ క్రేజ్ ఎందుకు వచ్చింది జగనన్నకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక డీబీటీ పథకము, వాళ్లకు నాన్ డీబీటీ ప్రకారం ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల కోసము ఆ పథకాలు వాళ్ళ అకౌంట్లోకి చేరిపోతుంది. ఏ రోజు ఎన్నడూ మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి ఏ ఒక్క ముఖ్యమంత్రి గమనించుకోండి, ఎక్కడ కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల మాదిరి ఏ ఒక్కరు ఈ రోజుకి ఇంకగాను ఎవరూ నెరవేర్చలేరు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చూస్తున్నారు, ప్రతి గ్రామంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా, వందలాది మందిగా చిన్న కుగ్రామాల్లో కూడా తరలి వచ్చి ఎండనక 40-45 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ప్రతి ఒక్కరూ బిడ్డలతో సహా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మహిమ మాయ. ఈరోజు లోకేష్ మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చు, పవన్ కళ్యాణ్ మాట్లాడచ్చు, ఇంకా 100 పొత్తులు పెట్టుకోవచ్చు. ఒకటే చెప్తున్నాను, లోకేష్ నువ్వు చాలా పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకుడు. ఎందుకంటే లోకేష్ అనే ఓడు ఒక వార్డుకు తక్కువ, ఒక ఓటరుకు ఎక్కువ. జై జగన్. పూర్తిగా డీబీటీ అవినీతి లేని పాలన అందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటూ అంతా చెప్తున్నారు. మనం చూస్తాం, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలి అని ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా, సదుం ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి కలవాలి, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిగా మా ఓటు, ఒక తీన్మారు సందడి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. జనాలంతా కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మాట్లాడడం బాగానే ఉందండి. మేము ఇప్పుడు తలచేది అంటున్నామండి. నేను మరి అన్నమయ్య జిల్లా నరవెండ్లపల్లి పీలేడు మరి. మీకు వాలంటీర్లు ఫంక్షన్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు వాలంటీర్ని ఆపేశాడు చంద్రబాబు, ఏం చెప్తారు? ఆయన దేని పడ్డాడు, పెద్దలు ఏమైనా చేస్తే ఒప్పునే తత్వం ఉన్నారు. మేమేమైనా చేస్తే మాట్లాడితే వాళ్ళేంటి మా తిండేవాళ్ళు అంటాడు. ఇప్పుడు మేమే అది కాదు, మేము పెద్దల్లో మేము జగన్ గెలిపిస్తుంటాము, జగన్తోనే ఉంటాము చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల 1వ తారీఖునే ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకుంటామంటూ చెప్తున్నారు. అయితే వాలంటీర్లకి పెన్షన్ 1వ తారీఖున ఆపిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ నేతలు చెప్తున్నారు 400 రూపాయలు కూలి తీసుకునే వాళ్ళు రోజంతా వెయిట్ చేస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ 3000 తీసుకునే వాళ్ళు వెయిట్ చేయాలంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నిలిపిన దానివల్ల చాలా సమస్యలు పడుతున్నారు. వికలాంగులు అయితే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. వృద్ధులు కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేటవన్నీ అబద్ధాలే, ఆయన జీవితమే అబద్ధము. 40 years ఇండస్ట్రీ అంటాడు, ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. నేను హైదరాబాద్లో చేసిన హైటెక్ సిటీ అంటారు, హైదరాబాద్లో వదిలేస్తే ఓట్లు నోట్లు కేసులో వచ్చేసినాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆగమ్య గోచరంలో పెట్టేసినాడు, ఎడారిలో పెట్టేసినారు. తాగేదాన్ని నీళ్ళు కూడా లేవు ఆయన వచ్చిన పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే నీళ్ళు ఉంటాయి, పంటలు ఉంటాయి, రైతులు సుభిక్షంగా ఉంటారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రతి పథకము, ప్రతి బెనిఫిషియరీకి ఇల్లు చేరుతూ ఉంది. ఎక్కడ మధ్యవర్తి అనేవాడు లేడు, సుఖ సంతోషాలతో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రపంచ దేశాలే ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు వచ్చి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఎందుకు ఇంత ప్రశంసలు అందుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. కాబట్టి రాబోయే కాలంలో మన చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, ప్రతి రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలను కూడా అమలు చేస్తారు. దేశమంతా కూడా ఆయన సంస్కరణలు అమల్లోకి వస్తాయి. ప్రపంచంలో కూడా ఆయన సంస్కరణలు ముందుకు తీసుకుపోయేందుకు ఆస్కారాలు ఉన్నాయి. మన వాలంటీర్లు పెట్టి పొద్దున్నే 5:30 లోపల 6 లోపల 90% పెన్షన్లు ఇస్తూ ఉంటే అట్లాంటి వ్యవస్థను మన చంద్రబాబు నాయుడు కోర్టుకేసి ఈసీకి చెప్పి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. దాదాపు 68 లక్షల మంది
పొద్దున్నే డబ్బులు లేక నానా అవసరాలు పడుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కలకాలం రుణపడి ఉంటామని ముసలోళ్ళంతా చాలా ఇబ్బంది పడి చెప్తున్నారు. ఎన్నో పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసినట్టు రాబోయే 5 సంవత్సరాలు ఉంటే ఇంత అభివృద్ధి చేస్తాడనేది ప్రజలందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయవలసిందిగా కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటేనే జగనన్న అంటేనే అభివృద్ధి అంటేనే జగనన్న. మా మహిళా పక్షవాతి మా జగనన్న. సంఘ డ్వాక్రా తరపున మేము 4 విడతలుగా వైఎస్ఆర్ పథకం కింద లబ్ధి పొందాము. అమ్మ ఒడి, వైఎస్ఆర్ బ్యాంక్ లింకేజీల కింద అన్నిటికీ మా అభివృద్ధి పథకాల కింద మేము జగనన్న కల్పించినటువంటి పథకాలన్నింటినీ మేము మా కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసము తోడ్పాటు చేశారు. జై జగన్. మా ఓటందరికీ అందరి ఓటు జగన్. ఫ్యాన్ గుర్తుకే జగన్ ఓటు. జై జగన్, జై రామచంద్రారెడ్డి, జై జగన్కే మేము ఓటు. జగనన్నకే. మాకు మహిళల కోసమే చెల్లిళ్ళు అంటాడు కాబట్టి మాకు లోన్లు ఇది ఇచ్చినాడు, ఇది పావులా వడ్డీలు వేసినాడు. ఆయనకే మాకు అమ్మ ఒడి వేసినాడు. మాకంతా ఫుడ్, స్కూల్లో ఫుడ్ అంతా బాగా పెడుతున్నాడు. మేమే ఆడవాళ్ళకే చేసాం కాబట్టి జగనన్నకే మా ఓటు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే బాగుంది. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, సంఘాలకు ఆసరా డబ్బులు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 45 ఏళ్ళు నిండిన వాళ్ళు 18,500. ఇలా ఇంతకుముందు ప్రభుత్వం ఎవరు కానీ ఇది చేయలేదు. జగనన్న వచ్చినాకే మంచి జరిగింది. మా రామచంద్రారెడ్డి గారికి వచ్చినాక మాకు మంచి జరిగింది. అందుకని రామచంద్రారెడ్డి గారికి జగనన్నకి గెలిపించుకుంటాం ఓటేసి. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. కాదు బాగుంది. వెల్ ఎడ్యుకేటెడ్. జై జగనన్న సార్. జగనన్న వచ్చినప్పటి నుంచి ఈసారి ఖచ్చితంగా 175కి 175 కొడుతున్నాం అంతే. మాకి స్టూడెంట్స్కి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన 10,000, వసతి దీవెన 11,000 రూపాయలు జగనన్న అందిస్తున్నాడు. ఇలా ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాత్రమే ఈరోజు ప్రతి స్టూడెంట్ ఫ్రీగా చదువుకుంటున్నాడు అంటే ఓన్లీ దానికి కారణం జగనన్న ప్రభుత్వం మాత్రమే. జగనన్న వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ఈసారి ఖచ్చితంగా 175కి 175 కొడుతున్నాడు జగనన్న అంతే. నమస్తే అన్న, నా పేరు విజయ్ కుమార్ అన్న. నేను 4 సంవత్సరాల 7 నెలలు వాలంటీర్కి పనిచేశానన్న. ఈ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చినారు కదా. నేను వాలంటీర్ పదవికి రిజైన్ చేసి ఈ 2 నెలల్లో జగనన్న కోసము, మా పెద్ద ఆయన కోసము, మా మిథునన్న కోసము కష్టపడి పనిచేసి 175కి 175, 25కి 25 ఎంపీలు గెలిపించి మేము మళ్ళీ అధికారంలోకి జగనన్నను తీసుకొచ్చి అంతవరకు నిద్రపోమన్నా. మేము మా సంకల్పం ఒకే ఒక సంకల్పంతో పనిచేస్తున్నాము. జగనన్న సీఎం అవ్వాలా, మా పెద్ద ఆయన మళ్ళీ మినిస్టర్ అవ్వాలా. మాకు ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, భయంకరంగా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ నాయకుడు చేయనంత. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసు వేశారు. ఏం చెప్తారు దాని గురించి వికలాంగులు, వృద్ధులు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు అన్న. ఈరోజు నిన్న 1వ తేదీ మా ఇంటికాడికి వచ్చి ఏం నైనా నువ్వు ఇంకా పెన్షన్ ఇవ్వలేదు అని అడిగినారన్న. అయితే నేను చెప్పానన్నా, ఈ మారితో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఈ విధంగా చేశారు, ఈ వారితో వాళ్ళ మనుషులను పెట్టి కేసు వేయించి మీ పెన్షన్లు ఆపించడం జరిగింది, మా ద్వారా ఇవ్వకుండా చేయడం జరిగింది. మీరేం దిగులు పడద్దండి, మీకు సచివాలయంలో ఇప్పించే బాధ్యత మేమే తీసుకుంటాం, మేమే వచ్చి మిమ్మల్ని తోడుకెళ్ళి తీస్తాము. వాళ్ళు ఆపినంత మాత్రాన ఈ 2 నెలల్లో ఏమీ అయిపోదు. ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాము, మళ్ళీ మన జగనన్నే వస్తాడు. మీరందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేసి అన్న ఖచ్చితంగా అన్న మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దండి, మేము ఉన్నాము. మేము మమ్మల్ని తాత్కాలికంగా వాళ్ళు తీసేసినంత మాత్రాన ఈ రూల్ అవి ఇవి లూప్ హోల్స్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నా చేసినంత మాత్రాన ఏమీ కాదు. మేము ఉన్నాము, ధైర్యంగా ఉండండి. ఈసారి జగనన్న మళ్ళీ సీఎం అయిన తర్వాత మేము ఇంతవరకు మా పార్టీ వాళ్ళకే కాదన్నా, ఇంతవరకు ప్రతి ఒక్కరికి
జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరికీ చేశామన్నా. అందరికీ ప్రతి ఒక్కటి అందేడిగా మేము చేశామన్నా. నిస్వార్థంగా పనిచేసాము, ఇంతవరకు చేసినాము. ఇంకా కూడా మళ్ళీ ఈసారి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మేమంతా పూర్తిగా మళ్ళీ నిస్వార్థంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఆపిన ఏమీ కాదు. ఈసారి 175 అవుట్ ఆఫ్ 175, 25 అవుట్ ఆఫ్ 25, 200 అవుట్ ఆఫ్ 200 గెలిచి తీరుతాం. ఖచ్చితంగా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా మిథునన్న, మా పెద్ద అయినా ఇక్కడ బాగా బ్రహ్మాండంగా మాకు చేస్తున్నారన్న. అన్న, చిత్తూరు జిల్లాలో ఏ అభివృద్ధి అనేది చంద్రబాబు హయాంలో లేదు. ఇప్పుడు రామచంద్రరెడ్డి గారు, మన మిథునన్న గారు వాళ్ళ పుణ్యాన సదుం మండలము, చిత్తూరు జిల్లా అంతా అభివృద్ధిలోకి వచ్చింది. 4 ప్రాజెక్టులు కట్టినారు, మంచి ప్రాజెక్టులు. ప్రజల కోసము నీళ్ళు తాగేదానికి, పొలాలకు అన్నిటికీ మంచి ప్రాజెక్టులు 4 కట్టించినారు. మిథున్ రెడ్డి, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ద్వారా నూరు పడకల హాస్పిటల్ చదువుకు వచ్చిండది. మళ్ళీ మన చిత్తూరు జిల్లా పూర్తిగా అభివృద్ధిలో ఉండాలంటే మళ్ళీ జగన్ రావాలి. మళ్ళీ మన మిథునన్న నాయకత్వం ఉండాలి. మా రామచంద్రరెడ్డి గారు మళ్ళీ మినిస్టర్ కావాలి. అందరూ ప్రజలంతా చదువు మండలమే కాదు, పున్నూరు నియోజకవర్గం అంతా ఒక దాటిగా ఉండారు. జగనన్నకు మళ్ళీ సీఎం కావాలా, చంద్రబాబు నాయుడుకి మళ్ళా హైదరాబాద్ పంపించాలనేసి ప్రతి ఒక్కరూ కోరుతూ ఉంటారు. కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకంతా కోర్టు కేపించినాడు. ప్రజలు వీళ్ళు ప్రాజెక్టులు కట్టకూడదు, జగన్మోహన్ రెడ్డి మంచి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారని కక్షతో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కోర్టులో వేసినారండి ప్రాజెక్టులు కట్టకుండా. అందువల్ల ప్రతి ఒక్కరూ మన చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అంతా గమనించాలా. ఒక రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళతోనే అభివృద్ధి అనేది సాధ్యం. హలో జగనన్నకి నమస్తే. జగనన్నకి నమస్తే. జగనన్నకి జై జగన్, జై జగన్. జగనన్నకు నమస్తే. జగనన్న ప్రతి ఒక్కరి కుటుంబానికి అంత మంచి చేశాడు. సొంత బిడ్డలు, కడుపులో పుట్టిన బిడ్డలు కూడా సహాయం చేయకుండా ఉంటే పెద్ద కొడుకులాగా జగనన్న ఇంటి తలుపు తట్టి 3000 ఇచ్చినాడు. మహాన్ భావుడు. అతనే రావాలా, అతనే కోరుకుంటాం మనము. మళ్ళా మా జగన్నే రావాలా. జై జగన్. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మఒడి, మాబడి అన్ని పాఠశాలలను అభివృద్ధి పదంలో నడిపించారు. పెన్షన్లు వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుస్తూ వస్తూ ఉన్నారు. వాలంటీర్ల ప్రతిరోజు వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ ముసలి ముతకానే లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పెన్షన్లు అందజేస్తూ ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలి ఈరోజు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నారు. సరే, వాలంటీర్లు ఇవ్వడం వల్ల మీకు ఏం నష్టం వచ్చింది? ఇంకొక విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పులు చేసేశారు అంటున్నారు. రేపు మీరు ప్రభుత్వంగా వచ్చిన తర్వాత 4000 ఇస్తున్నామంటున్నారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని అడుగుతున్నాం. అప్పుల పాలు అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అప్పుల పాలు చేసి అభివృద్ధి చేస్తున్నారు కానీ ఏమి అభివృద్ధి లేదంటున్నారు. మీరు రేపు ప్రభుత్వం లేకొస్తే 4000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? లేదంటే మీరు నలుగురిని కాకపోతే 5 మందిని కానండి, ఒక్కొక్క కుటుంబానికి 1500 ఆడబిడ్డకి ఇస్తామంటారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరు కనీసము మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వాలంటీర్లు రాడికల్స్, తర్వాత వాలంటీర్లు ఉగ్రవాదులు అని అంటున్నారే, ఆ వాలంటీర్ల వ్యవస్థ అనేది లేకుండా ఉంటే ముసలి ముతక అనేవాళ్ళు ఈరోజు 3 రోజులుగా పెన్షన్ లేక వాళ్ళు ఎండలకు తట్టుకోలేక బాధపడుతున్నారు. వాళ్ళ కనీసము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది అనేక రాష్ట్రాల వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టే అర్హత చంద్రబాబు నాయుడికి ఎటువంటి పరిస్థితుల్లో లేదు.